ఈరోజైతే చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. ఈరోజైతే ఫస్ట్ టైం అయితే నేను చెపక్ స్టేడియంకి అయితే వెళ్ళబోతున్నాను. అలాగే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని, అలాగే అట్మాస్ఫియర్ అంతా కూడా నాతో పాటు మీకు కూడా చూపించడానికి వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఓకే దెన్ మీట్ యూ ఇన్ చెపక్ స్టేడియం. మొత్తానికైతే చెపక్ స్టేడియంకి అయితే రీచ్ అయిపోయాను. నాకున్న ఎగ్జైట్మెంట్కి హాఫ్ అన్ అవర్ ముందే అయితే రీచ్ అయిపోయాను. ఇంకా చాలా క్రౌడ్ కూడా అసలు ఇంకా స్టేడియంకి అయితే రాలేదు. ఈ క్లిప్స్ అంతా టాస్ ముందు తీసినవి. మనోళ్ళు టాస్ గెలిచి అయితే బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. ఫస్ట్ టీ20 అయితే మన వాళ్ళు అయితే ఈజీగానే గెలిచేశారు. సెకండ్ టీ20 అయితే మ్యాక్సిమం అటు ఉండకపోవచ్చు, ఎందుకంటే చెన్నైలో అంతా బౌలింగ్ పిచ్చే కాబట్టి మేబీ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళచ్చు మ్యాచ్ అయితే. మన వాళ్ళు బౌలింగ్ టైట్గా వేసి ఇంగ్లాండ్ వాళ్ళు అయితే బ్యాటింగ్ ఆడి 168 టార్గెట్ అయితే మనకి ఇచ్చారు. 168 కదా టార్గెట్, మన వాళ్ళు ఈజీగా కొట్టేస్తారు అనుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు అయితే బౌలింగ్ చాలా టైట్గా వేసి ఫాస్ట్గా అయితే వాళ్ళు కూడా వికెట్లు తీశారు. తిలక్ వర్మ కానీ ఒక్కడు కానీ ఆడుకున్నాడంటే మ్యాచ్ అయితే మనం కంప్లీట్గా అయితే ఓడిపోయేవాళ్ళం. ఇంకా లాస్ట్ వరకు అయితే తిలక్ వర్మ స్టాండ్ తీసుకొని మ్యాచ్ని అయితే దగ్గరుండి గెలిపించాడు. ఇంకా మన ఇండియా వాళ్ళు గెలిస్తే మన ఇండియా వాళ్ళు గమ్మున ఉంటారు. స్టేడియంలో అయితే రచ్చ చేశారు. ఓకే బాయ్ గైస్, మీట్ యూ నెక్స్ట్ వీడియో.